నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి భగవద్గీత భారతీయులు కొన్ని వేల సంవత్సరాలుగా తమ జీవితాలకు మార్గదర్శిగా విశ్వసిస్తున్న గ్రంథం భగవద్గీత ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన సుబోధని గీతగా మహాభారతం మనకు అందించింది అనేక మంది వేదాంతులు తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు సంఘ సంస్కర్తలు నేతలు మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లు విదేశీయులు సైతం ఈ గీతను మానవ సమాజానికి ఒక దిక్సూచిగా గౌరవిస్తున్నారు. కొందరు చరిత్రకారులు ఈ గీతకి వయస్సు 5000 సంవత్సరాలంటుంటే మరికొంతమంది సాధకులు ఈ గీత మనుషుల కాలమానానికి అందనంత పురాతనమైందని నమ్ముతున్నారు. ప్రపంచమంతా భారతదేశపు ఔన్నత్యానికి ప్రతీకగా గుర్తిస్తున్న గ్రంథం భగవద్గీత. గీతలో ఒక మేనేజ్మెంట్ గురువు ఉన్నాడని కొంతమంది విశ్వసిస్తుంటారు, అదే బోధిస్తుంటారు. ప్రశాంత జీవనానికి నిజమైన గైడ్ గీత అని కొంతమంది సాధకులు చెప్తుంటారు. జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే గీతాధ్యయనమే ఉత్తమ మార్గమని తత్వవేత్తలు పేర్కొంటారు. ఎవరెలా చెప్పినా గీత భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వమైన తరగని చెరగని సంపద అని గీత పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి గీతని పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్యాంశంగా చేయాలన్న ప్రతిపాదన ఇటీవలి కాలంలో తరచుగా వినబడుతోంది. దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి. అయితే కొన్ని వర్గాలు మాత్రం గీతని కేవలం మత గ్రంథంగా అభివర్ణిస్తూ ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ చర్చ. భగవద్గీత ఉన్నత పాఠశాలల్లో పాఠ్యాంశంగా చేయదగిన అంశమేనా కాదా? అలా చేయాలన్న ఆలోచన ధర్మబద్ధమేనా? ఏ రకంగా అలా చేయడం వల్ల విద్యార్థులకు కలిగే లౌకిక ప్రయోజనాలేంటి? ఈ అంశాలపై చర్చించేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సైంటిఫిక్ ఫిలాసఫర్ డాక్టర్ కమలాకర్ శర్మ గారు. అదేవిధంగా గానంలో సమగ్రంగా గీతని ఆవిష్కరించిన మధుర గాయకుడు శ్రీ గంగాధర శాస్త్రి గారు, ఆధ్యాత్మిక ప్రచార యువశక్తి శ్రీమతి సత్య హనుమశ్రీ గారు. నమస్కారం సత్య హనుమశ్రీ గారు, గంగాధర శాస్త్రి గారు, కమలాకర్ శర్మ గారు. చర్చకు స్వాగతం. ముందుగా గంగాధర శాస్త్రి గారు, భగవద్గీతను పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా చేర్చాలనే ఒక ప్రతిపాదన తరచుగా మనం వింటున్నాం. ఎందుకని చేర్చాలి? ఒకసారి భగవద్గీతలోని శ్లోకం ద్వారా ఎందుకు భగవద్గీతని పాఠ్యాంశాల్లో చేర్చాలో చెప్పగలరా? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని శిష్యులుగా భావించి చేసిన మహితోపదేశం గీతోపదేశం కాబట్టి దీన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. అయితే పాఠ్యాంశంగా కృష్ణుడు జగద్గురువు కాబట్టి, అంటే చెప్పే అర్హత అతనికి ఉంది కాబట్టి. రెండవది, మీరు అడిగింది పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం అనిపించే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాల్లో ఒక శ్లోకం పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత న గచ్చతి. ఇందులో మొదటి వాక్యం యోగ స్థితిని పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలగదు. యోగం అంటే మనం ఇక్కడి నుంచి పరమాత్మ చేరుకునే మార్గం. ఇంటి నుంచి మనం బయలుదేరేటప్పుడు తల్లిదండ్రుల ఆశీస్సులు, బయటకు వచ్చిన తర్వాత గురువు ఆశీస్సు,
ఇంకా మీరు ఒక ఆఫీస్కి వెళ్తే ఎంప్లాయర్ ఆశీస్సులు ప్రతి క్షణం ప్రతి అడుగడుగున ఇంకొకళ్ళు ఆశీర్బలం వల్లే మనం ఎలా అయితే ఎదుగుతామో అలా ఎవడి ఆశీస్సులతో అయితే ఈ సృష్టి ఉద్భవించిందో అల్టిమేట్గా వాడి ఆశీస్సులు పొందడానికి చేసే ప్రయత్నం చేయమని మొదటి వాక్యం మహావాక్యం చెప్తుంది. రెండవది లౌకికంగా నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. డూ సంథింగ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్. మంచి పనులు చేసేవాడెన్నటికీ దుర్గతి పాలు కాదు, చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. మంచి పని అంటే నీ కోసం చేసేది కాదు, లోకం కోసం చేసేది మంచి పని. వేదం ఏం చెప్తుందంటే కర్మలంటే సత్కర్మ, కర్మలంటే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్తున్నాయి. ఈ కర్మలన్నీ లోకహితం కోసం ఏ పని అయితే చేస్తావో దేవుడిచ్చిన శక్తిని నీ కోసం ఖర్చు పెట్టుకుంటే దొంగ కింద లెక్క, లోకం కోసం ఖర్చు పెట్టుకుంటే వాడు దేవుడి కింద లెక్క. ఓకే, కమలాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న సమాజంలో అయితే ముఖ్యంగా కాంపిటేటివ్ ఫీల్డ్ గా మనం చూస్తున్నాం. ప్రతి దానికి మార్క్స్ లేకపోతే ఖచ్చితంగా ర్యాంకులు, ఈ గొడవలోనే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భగవద్గీత ఆవశ్యకత ఉందా? భగవద్గీతను కనుక పాఠ్యాంశాల్లో చేరిస్తే ఏంటి ప్రయోజనం? దీనికి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ చరిత్ర మొత్తం తీసుకుంటే మొత్తం జ్ఞానం విజ్ఞానం తెచ్చుకోవడానికి నేను భగవంతుణ్ణి అని చెప్పుకొని గీతను అందించింది కేవలం శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే. భగవంతుడు ఇంకా వేరే ఏ రిలీజన్లో కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పి ఉపదేశించే సందర్భాలు లేవు. ఆ గీత ఎట్లాంటిదంటే, సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే మనకు సనాతన ధర్మం అంటే ఎటర్నల్ ధర్మంలో నుండి చెప్పినటువంటి ఉపనిషత్తుల మొత్తం సారాంశాన్ని తీసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ షార్ట్ టైంలో అర్జునునికి ఉపదేశం చేసినాడు. గోవులుగా వర్ణించి చేసినాడు. దాని నుండి వచ్చిన దుగ్ధాన్ని, అది సుధీర్ భోక్త, అది జ్ఞానం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి దొరికినటువంటి అమృతం. అది తీసుకుంటే ఇంకా డెడ్ ఎండ్ అనేది ఉండదు. అట్లాంటి నాలెడ్జ్ ప్రతి ఫీల్డ్లో మీరు తీసుకుంటే, అది సైంటిఫిక్ ఫీల్డ్ కానివ్వండి, మెడికల్ది కానివ్వండి, లేక మేనేజ్మెంట్ది కానివ్వండి, ఎటువంటి స్టూడెంట్కైనా కానీ అన్ని రకాల పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని అందించగలిగిన కెపాసిటీ ఉన్నది కేవలం భగవద్గీత మాత్రమే. ఓకే, మీరు ఇందాక ఇంట్రోలో అన్నారు చూసారా, లౌకికం ఆధ్యాత్మికం అని. భగవద్గీత రెండింటికి వర్తిస్తుంది. లౌకికమైన ఆలోచనలకు ఉన్నవాడిని ప్రోత్సహిస్తుంది, ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్న వాళ్ళకి అది గొప్ప బోధ అవుతుంది. ఓకే, సత్యహనుమశ్రీ గారు, ముఖ్యంగా భగవద్గీతని ఇప్పుడు పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడున్న విద్యా వ్యవస్థ సక్రమంగా లేదా? భగవద్గీత రావడం వల్ల ఎక్కువగా ఇంకా రావాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మనది కాదు. యాక్చువల్గా మనం భారతదేశంలో పాటించేది కూడా మనం పాశ్చాత్యులని దగ్గర నుంచి తెచ్చుకున్నదే మనం ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నాం. కాకపోతే అంతకు ముందున్న మన గురుకులాలు అవన్నీ వేరు, ఇప్పుడు మనం పాటించేవన్నీ వేరు. ఎందుకంటే 200 సంవత్సరాలు మనం బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు కొన్ని వాళ్ళవి మనం అనుసరించాం, అలాగే ఇప్పటికీ అనుసరిస్తున్నాం. దాని మూలన ఏం జరిగిందంటే మన స్క్రిప్చర్స్కి మనం దూరం అయిపోయాం. మన రామాయణం కానివ్వండి, మహాభారతం, భగవద్గీత, ఇవన్నీ ఎందుకు మనకు దగ్గరగా ఉండాలి అంటే ఇవన్నీ మనం మనిషి యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసేవి. ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో కేవలం జ్ఞానాన్ని ఇస్తున్నాం. ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాం అంటే మనిషి జీవించడానికి, డబ్బు సంపాదించడానికి,
భోగాలు అనుభవించడానికి, మరింత భోగాలు అనుభవించడానికి మాత్రమే అన్నట్టుగా ఉంది. అంటే ఒక చదువు చదువుకుంటే ఒక ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం వస్తే నీకు డబ్బులు వస్తాయి, లేకపోతే నువ్వు ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయగలుగుతావు, అదే అంబిషన్ కదా. అట్లా ఉండేది కాదు భారతదేశంలో, అలా ఉండేది కాదు. ధర్మార్థ కామ మోక్ష అంటే దే ఆర్ స్టెప్ బై స్టెప్. అట్లా అని చెప్పేసి వాళ్ళకి ఏమీ లేకుండా ఏమీ లేదు. ప్రతిదీ ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళు అర్థాన్ని అంటే డబ్బుల్ని సంపాదించారు, రాజ్యాలను ఏలేరు, కానీ అవసరమైతే డిటాచ్డ్గా ఉన్నారు. అంత గొప్ప జ్ఞానాన్ని ఇప్పుడు మనం కొంత సమయంలో చెప్పేంతటిది కాదు. అన్నిటికీ ఇప్పుడు విద్యార్థులకు చెప్పాలంటే కర్మణ్యేవధికారస్తే మా ఫలేషు కదాచన, సింపుల్ సెంటెన్స్ ఇస్ ఇనఫ్. ఒక విద్యార్థి ఎగ్జామినేషన్కి వెళ్తున్నాడు అంటే అతనికి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు, ఎగ్జామ్ యాంగ్జైటీ ఉంది. ఎగ్జామ్ యాంగ్జైటీ ఫీల్ అయ్యే పిల్లవాడికి ఇది చెప్పండి చాలు. ఓకే, యూ గివ్ యువర్ ఫుల్ పొటెన్షియల్ ఇన్ టు ఇట్, లీవ్ ద రిజల్ట్ టు గాడ్. ఓకే, రైట్. అయితే గంగాధర్ శాస్త్రి గారు, ఇంతకుముందు మీరు అన్నారు ఒక మాట, ఆధ్యాత్మికం లౌకికం రెండు విషయాలు భగవద్గీతలో మనం ఉంటాయి, ఒక జీవితం మొత్తం భగవద్గీతలో ఉంటుందనే అర్థాన్ని మీరు చెప్తున్నారు. అయితే భగవద్గీత అనేసరికి ఇది హిందూ ధర్మానికి సంబంధించిన ఒక ప్రతీకగా, ఖురాన్ అంటే ముస్లింలకు సంబంధించింది, లేదా క్రిస్టియన్స్ కి సంబంధించింది బైబిల్ని, ఇలా ఒక డిఫరెన్షియేట్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆధ్యాత్మికమైన విషయంగానే దీన్ని చూస్తూ కొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా లౌకికమైన విషయాలు ఏమున్నాయి భగవద్గీత? మీరు ఆధ్యాత్మికాన్ని లౌకికాన్ని విడదీయకూడదు మనం. ఆధ్యాత్మికం అంటే అర్థం ఏంటంటే మన శరీరం గురించిన ఆలోచన. ఓకే, అంతే. ఈ శరీరం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏ సిస్టంలో పనిచేస్తుంది, దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, దీని పరమ లక్ష్యం ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, అంతే కదా. భగవద్గీతను సింపుల్గా చెప్పాలంటే మీరు మనిషి కనుక్కునే ఏ వస్తువు అయినా, ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది, దీంతోపాటు ఈ వస్తువుతో పాటు ఒక ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. ఈ ప్రోడక్ట్ మాన్యువల్ చదవకపోయినా కూడా ఈ ఫోన్ మనం వాడచ్చు. అయితే ప్రోడక్ట్ మాన్యువల్ చదివితే దీన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో, ఎంత నిశితంగా వాడాలో, ఇంకెంత కేర్ఫుల్గా వాడాలో తెలుస్తుంది. అట్లా దేవుడు మనిషి అనే ప్రోడక్ట్ని తయారు చేసి ఈ ప్రోడక్ట్తో పాటు ఇచ్చిన, దీన్ని జాగ్రత్తగా వాడుకోవడం కోసం ఇచ్చిన ప్రోడక్ట్ మాన్యువల్ పేరే భగవద్గీత. అయితే మీరు అన్నారు దీన్ని ఇతర మతాలతో సమానంగా ఇది కూడా మతం అని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన చాలా స్పష్టమైన విషయం ఏంటంటే మతం వేరు, ధర్మం వేరు. మతం అంటే ఏంటంటే ఒక వర్గానికి సంబంధించింది మాత్రమే, దానికి ఒక వ్యవస్థాపకుడు ఉంటాడు. క్రిస్టియానిటీ ఎవరు స్థాపించారంటే పాల్ అనే వ్యక్తిని చెప్తాం మనం. ఇస్లాం ఎవరు స్థాపించారంటే మహమ్మద్ ప్రవక్త అని చెప్తాం. అదే హిందూయిజాన్ని కూడా మీరు మతం అని కనుక ప్రస్తావిస్తే దీన్ని ఎవరు స్థాపించారంటే చెప్పలేరు దీన్ని కదా. కాబట్టి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన భగవద్గీత చెప్పి 5116 సంవత్సరాలు అయితే అప్పటికి ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగకపోతే అలాంటి కాలంలో ఉద్భవించిన భగవద్గీతని మత గ్రంథం అంటాం అత్యంత దురదృష్టకరం. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మతం అంటే ఒక వర్గానికి చెందింది, ధర్మం అంటే సార్వజనీనమైనది. ధ్రియతే అనేన ఇతి ధర్మ. ఏ సార్వజనీనమైన పని వల్ల సర్వులకి సుఖం కలుగుతుందో అట్టి మార్గం పేరు, అట్టి బోధ పేరు, అట్టి దాని పేరు ధర్మం. ఓకే, ధర్మం అని చెప్తాం. కాబట్టి ఇది తెలుసుకుంటే ఇది ఒక హిందువులకు ఇంకో చాలా స్పష్టమైన విషయం. మతానికి ఇంకొక యాటిట్యూడ్ ఉంది. ఇతర మతాలని అది గౌరవించడం కానీ, ఇతర మతాలని కలుపుకుపోవడం కానీ, ఇతర మతాలని విడిగా చూడకుండా ఉండటం కానీ, అలాంటి లక్షణాలు మిగతా మతాలన్నిటికీ ఉంటాయి. కానీ ఆ లక్షణం లేకపోవడం వల్ల ఇతర మతాలన్నింటినీ హక్కును చేర్చుకుని భారతదేశాన్ని సెక్యులర్ స్టేట్లో ఉంచగలిగే మానసిక స్థితి ఉండటానికి ప్రధానమైన కారణమే ఇది మతం కాకపోవడం, ఇది ధర్మం కావడం. ఓకే, మీకు చిన్న ఒక శ్లోకం చెప్తాను, చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే
నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఇందాక మేడం ఒక మాట అన్నారు, ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం మోక్షం ప్రధానంగా వెళ్ళిపోయే ఆచరించే ఈ భారతదేశంలో మధ్యలో ఉన్న అర్ధకామాలు ప్రధానంగా తిరిగే ఇతర దేశాలని మనం ప్రధానంగా తీసుకుని ఈ దేశం అస్తిత్వాన్ని కోల్పోయే స్థితిలో పిల్లలకి ఖచ్చితంగా భగవద్గీతని కనుక పాఠ్యాంశంగా చేర్చగలిగితే ఉత్తమ జీవన విధానానికి, నైతిక విలువల స్థాపనకి భగవద్గీత బోధన కంటే మించిన గ్రంథం ప్రపంచంలోకి ఒకటి లేదు అని భారతీయుడు అంటలేదు. ఎడ్విన్ ఆర్నాల్డ్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్ ఇలాంటి వాళ్ళందరూ చెప్తుంటే భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటుంటే మనకేమిటండి, భగవద్గీతని పాఠ్యాంశంగా చేర్చాలా, భగవద్గీతని జాతీయ గ్రంథంగా ఇక్కడ పుట్టిన అంటే ప్రపంచంలో ఒక లైన్ అండర్లైన్ చేయాలండి. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోయున్న సమయంలో భారతదేశమే ప్రపంచానికి జ్ఞానం అంటే ఏమిటో, జీవన విధానం అంటే ఏమిటో చెప్పింది. దాన్ని ఇక్కడ వదిలేసి ఇందాక మేడం చెప్పినట్టు డబ్బులు ఎలా సంపాదించాలి, ఇంకెలా అర్థము కామము ఇప్పుడు ఎక్కువైపోయిన పరిస్థితి. సరే, ఇంకొకటి కమలాకర్ శర్మ గారు, ముఖ్యంగా ఆధ్యాత్మికము అన్నప్పుడే ఖచ్చితంగా దైవం అనే మాట వచ్చినప్పుడే తర్కం అనే కొంత వాదనను తెరపైకి తెస్తూ ఉంటారు తార్కికులు. ముఖ్యంగా ఈ తర్కానికి దైవానికి అనుసంధానించేదే భగవద్గీత అని కొంతమంది అంటూ ఉంటారు. నిజమైన అది అంటే ఒక సైంటిఫిక్ ఫిలాసఫర్ గా మీరేం చెప్తారు? మీకు మనది సనాతన ధర్మము అన్నారు. సనాతన ధర్మము అంటే ఎప్పటికీ ఉండేది. ఎప్పటికీ ఉండేది అంటే అర్థం ఏమి? మార్పు చెందకుండా ఉండేదాన్ని ఎప్పటికీ ఉండేది అంటాం. మీరు ఈరోజు మోడర్న్ సైన్స్ లోపల ఎన్ని థీరీస్ వచ్చినా కానీ, అది న్యూటన్ గ్రావిటీ థీరీ కావచ్చు, లేక మ్యాక్స్ ప్లాంక్ కావచ్చు, ఏ థీరీస్ అయినా కానీ అవి దే ఆర్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ సర్టన్ ప్రిన్సిపల్స్, సర్టన్ ఫినామినా ఓన్లీ. మిగతా దానిలలో అవి పనిచేయవు. వేరాజ్ ఈ భగవద్గీతలో చెప్పినటువంటి సైంటిఫిక్ వెలాసిటీస్ ఏవైతే ఉన్నాయో, వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, థీరీస్ ఏవైతే ఉన్నాయో, అవి ఎప్పటికీ అప్లికబుల్. రెండవది, ప్రతి చోట ఏమవుతుంది అని అంటే ఆధ్యాత్మికము లౌకికం అనేది డిమార్కేట్ చేస్తున్నారు. ఆధ్యాత్మికం అనేది ఏదో అండర్స్టాండ్ కానట్ల పైన పోయేది కాదు. అది యాక్చువల్లీ ప్యూర్ సైన్స్. ఓకే, ప్యూర్ సైన్స్, ప్రూవబుల్ సైన్స్. మిగతా రిలీజన్స్ లోపల ఏమవుతుందంటే అది కేవలం బిలీఫ్స్. వేరాజ్ భగవద్గీతలో చెప్పినటువంటి సైన్స్ ప్రూవబుల్ సైన్స్, ఇప్పటి వరకు తెలిసిన సైన్స్. ఎగ్జాంపుల్ చెప్తారా భగవద్గీతలో ఏంటి సైన్స్? సైన్స్ ఏముంది అనేది మీకు భగవద్గీతలో సైన్స్ అటు మ్యాక్రో లెవెల్లో స్థూలంలో ఉంది, సూక్ష్మంలో కూడా ఉంది. ఈ స్థూలంలో తీసుకున్నప్పుడు మోడర్న్ సైన్స్ పోలేంది కూడా ఉంది, సూక్ష్మంలో కూడా మోడర్న్ సైన్స్ పోలేంది కూడా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కాస్మోస్ వర్ణన అంటే విశ్వరూప సందర్శన యుగం లోపల అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చినాడు. ఏమేమి? కిరీటినం, గదినం, చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం. ఏమండి? సో గెలాక్సీస్ కాస్మోస్ లోపల మీకు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇవే కాకుండా కాస్మోస్లో బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ హోల్స్కు స్పష్టంగా డిస్క్రిప్షన్ ఇచ్చినాడు. ఏమి? నతద్ భాసయతే సూర్యః న శశాంకః న పావకః యద్గత్వా
న నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే భాషింప చేయడం అంటే కనిపించేటట్టు చేసేదాన్ని మనకు వెలుగు చూపించడము అంటాం. అయితే మనకు జనరల్ కలోకియల్ టర్మ్స్ లోపల వెలుగు అనేది ఏ రకం నుండి వస్తుంది? మనకి ఏవైనా పదార్థాలు కనిపించాలంటే ఏవైతే అయితే సూర్యుడు, అయితే చంద్రుడు, లేదంటే మనది ఏదైనా మనం పెట్టుకున్న కరెంట్ బల్బ్స్ కావచ్చు, లేదన్నా లైట్ ఏదన్నా అగ్ని కావచ్చు. నతద్ భాసయతే సూర్య అంటే ఈ కాస్మోస్లో తెలిసినటువంటి ప్రకాశింప చేయగలిగినటువంటి ఏది కూడా దాన్ని ప్రకాశింప చేయలేదు అన్నాడు. ఎందుకు సూర్యుని వెలుగు కూడా దాన్ని చూపించజాలదు, చంద్రుని వెలుగు కూడా దాన్ని చూపించజాలదు, అగ్ని అంటే పావక ఏదైనా అది కూడా చూపించజాలదు. ఇది ఎట్లా పాసిబుల్ అంటే లైట్ అనే ప్రక్రియ మోడర్న్ సైన్స్లో తీసుకుంటే సోర్స్ లైట్ నుండి ఫోటాన్స్ వెలువడతాయి, కాంతి అది వెలువడి ఏ పదార్థం మీద నన్ను పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిపాప ద్వారా లోపలికి వెళ్ళి మనకు కనిపిస్తే ఆ వస్తువు అది మనకు ప్రకాశమైనట్టు లెక్క. అట్లా దీన్ని సూర్యుడు ప్రకాశింప చెయ్యలేడు. అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి వెలుతురు దాని మీద పడ్డ తర్వాత మరి రిఫ్లెక్ట్ కాదు. అట్లానే చంద్రుడి నుండి కానీ అగ్ని నుంచి కానీ, అంటే ఈ బ్లాక్ హోల్ తర్వాత యద్గత్వ న నివర్తంతే అంటే అక్కడికి ఎంత ట్రెమెండస్ గ్రావిటీ ఉంటుందంటే ఈ బ్లాక్ హోల్ దాంట్లో ఏది పడ్డా దాంట్లోకి గుంజేస్తుంది. లైట్ను కూడా, లైట్ అంటేనే మనం జనరల్ టర్మ్లో కూడా అది లైట్ ఉంది ఇది హెవీ ఉంది అంటాం కదా, అంటే ఆల్మోస్ట్ ఫోటాన్స్ మాస్లెస్. సో అంటే దానిలో కూడా సైన్స్ కి సంబంధించిన అనేక విషయాలు కూడా ఎప్పుడో చెప్పారు. ఎప్పుడు చెప్పడమే కాదు, ఇప్పుడు మోడర్న్ సైన్స్ కి అందనివి కూడా ఉన్నాయి దాంట్లో. ఓకే సరే, వాటిని మళ్ళీ ఇప్పుడు అంతా ఇన్వెన్షన్స్ కాదు, ఇప్పుడు చేసేదంతా డిస్కవరీ మాత్రమే, అప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అంతే. ఓకే, కాలర్ తో మాట్లాడదాం సార్. శ్రీకాకుళం నుంచి శేఖర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శేఖర్ గారు, మీ అభిప్రాయం ఏంటి? భగవద్గీతను పాఠ్యాంశంలో చేర్చాలి అనే ఒక అభిప్రాయానికి సంబంధించి మీరేం చెప్తారు? వాస్తవంగా ముందు భగవద్గీత అంటే ఏంటో నిర్వచనం తెలపాలండి ప్రజలందరికీ. ఓకే, భగవద్గీత అంటే ఏంటో, దాని యొక్క నిర్వచనం ఏంటో ముందు ప్రజలకు తెలియాలండి. చాలా వరకు మన ప్రజలకు తెలియనటువంటి విషయాలు ఏంటంటే అందరూ కూడా ఆత్మని, పరమాత్మని, ప్రత్యేగాత్మని, అనాత్మని, కేవలాత్మని ఇలా మాట వాచార్థంగానే మిగిలిపోతా ఉంది. అసలు భగవద్గీత అనేది ఏంటండి, అనేక శాస్త్రాలని వడబోసి, అంటే శాస్త్రాలన్నిటికీ అతీతమైనటువంటిది. ఓకే, ఎందుకంటే అది ఒక సిద్ధాంతము. శాస్త్రాలన్నీ కూడా శేఖర్ గారు రైట్, మీరు చెప్తున్న దాని గురించి మనం డిస్కస్ కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం చర్చకు కారణం ఏంటి అని అంటే పాఠ్యాంశాల్లో భగవద్గీత ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి, నిజంగా ఉండాలా, ఎందుకు ఉండట్లేదు, దీని గురించి చర్చ. మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే సార్, వాస్తవంగా ఇప్పుడు భగవద్గీత అనేది అంటే నిర్వచనం ముందు చెప్పాలంటే భగవద్గీత అంటే ఏంటో తెలియాలిగా. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను సార్, గతంలో మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాలి ఇక్కడ. గతంలో ఒక దగ్గర ఒక ఆయన దేవుడా కాదా అనే డిస్కషన్ పడ్డారు ఛానల్లో. ఒక దేవుడా కాదా అనేది ఒక డిస్కషన్ జరిగింది బాబా సాయిబాబా గురించి. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా ప్రజలకు ఏం చెప్పాలి, అసలు దేవుడు అంటే ఏంటో నిర్వచనం చెప్పాలి. ఓకే, భగవద్గీత అంటే నిర్వచనం ఏంటో చెప్పాలి. ఆ నిర్వచనం చెప్పిన తర్వాత ఇది అందరికీ సమ్మతము. ఓకే, ఎందుకండి అంటే భగవద్గీత ద్వారా కృష్ణుడు చెప్పాల్సింది ఏంటి,
సాంఖ్యం అనే Right. యోగం ద్వారా కలయిక జరిగింది. ఆ కలయిక అంటే ఏంటి? యోగము అనగా కలయిక అని అర్థము. Right, కారణం right. అనగా అది కూడా జ్ఞానం అని ఒక నిమిషం, అర్థము. మీరు చెప్పిన పాయింట్ తీసుకున్నాము శేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ముఖ్యంగా భగవద్గీత గురించి పాఠ్యాంశాల్లో పెట్టడమా కాదా అనకంటే భగవద్గీత అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఒక నిర్వచనం. ప్రాథమికంగా విష్ణు పురాణం ఒక అత్యద్భుతమైన శ్లోకం ద్వారా అసలు భగవంతుడు అంటే ఎవరో చెప్తుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి రణా. అంటే ఐశ్వర్యానికి, బలానికి, కీర్తికి, సంపదకి, జ్ఞానానికి, వైరాగ్యానికి ఈ ఆరిటికి భగము అని పేరు. ఈ ఆరు ఎవడైతే పీక్ లెవెల్స్లో కలిగి ఉన్నాడో, ఐశ్వర్యవంతుడైతే నాకు 100 కోట్లు ఉంటే సరిపోదు, వాడికంటే మించిన ఐశ్వర్యవంతుడు లేడు. అట్లా ఎవడైతే పరిపూర్ణమైన స్థితిలో ఈ 6 లక్షణాలు కలిగి, ఈ 6 ఐశ్వర్యాలు కలిగి ఉన్నాడో వాడికి భగవంతుడు అని పేరు. ఈ భగవంతుడు అనేవాడు ఈ సర్వమానవాళికి వీళ్ళు తిరిగి తనను చేరటం కోసం ఏ మార్గాన్నైతే అతను తను బోధించాలో ఆ మార్గం పేరే భగవద్గీత. ఓకే. సో అలాంటి వాడు చెప్పిన దాన్ని భగవద్గీత అంటే. గీత అంటే పాడబడింది అని అర్థం. బట్ ఇక్కడ ఆ సిచ్యువేషన్ ప్రకారం కృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి ఒక లెసన్ చెప్పాడు. అది దీన్ని జీవన గీత. మన వాళ్ళు దాన్ని మిస్లీడ్ చేసేసి చనిపోయిన చోట్ల పెట్టేసి దాన్ని మరణ గీతగా చేసేశారు. అలా కాదు, అది జీవన గీత. అంటే జీవితంలో ప్రారంభ దశ నుంచి నేర్చుకుంటే, అంటే ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే జీవితం అంటే ఏంటో ప్రారంభ దశలోనే తెలిసిపోతే నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా, ఇది కూడా సినిమా లాంటిదే, నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా ఎంత అందంగా, ఎంత ఆదర్శవంతంగా, ఎంత అద్భుతంగా, ఇతరులకి ప్రామాణికంగా ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇందాక ప్రాథమికంగా అడిగినట్టుగా ఒక 4-5 శ్లోకాల రూపంలో ఇది ఎందుకు పుస్తకాల్లో ఇది పాఠ్యాంశంగా చేర్చాలి అంటే మనకు ఒక 4 శ్లోకాల రూపంలో మీకు టైం ఉందా? ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఆ డిస్కషన్లోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యంగా భగవద్గీతకు సంబంధించి ఇతర మతస్థుల కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగపరమైన హక్కును కాల రాయడమే అని అంటున్నారు. ఇది ఒక ధర్మానికి, ఒక హిందూ ధర్మానికి మాత్రమే పరిమితమా భగవద్గీత? ఇతర మతాల వారు కూడా ఖచ్చితంగా దీన్ని ఆచరించడం వల్ల ఉపయోగం ఏంటి తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి భారత్ టుడే. ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భగవద్గీత జననాన్ని, మరణాన్ని, జనన మరణాలకు అతీతమైన మార్గాన్ని మనకు తెలియజేస్తోంది. అటువంటి భగవద్గీతను పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చకూడదు అనే అంశంపైన ఈరోజు మనం చర్చిస్తున్నాం అతిథులతో. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వారి అభిప్రాయము, వారి సందేశం కూడా మనం వినడానికి ప్రయత్నిద్దాం. ప్రస్తుతం ఒక కాలర్ మనతో ఉన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, విజయవాడ నుంచి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మీ అభిప్రాయం ఏంటి? భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చాలంటారా? భగవద్గీతని 100% పాఠ్యాంశాల్లో చేర్చాలి సార్. ఓకే. ఎందుకంటే మన హిందూ ధర్మం చాలా భ్రష్టత్వం పట్టేస్తుంది. ఈ క్రైస్తవ మతాల వల్ల మన హిందూ ధర్మం చాలా భ్రష్టత్వం అయిపోయింది సార్. వాళ్ళకి బొట్టు ఉండదు, గాజులు ఉండవు, ఏమీ ఉండవు. మన హిందూ మతాన్ని మంటగలపడానికి క్రైస్తవ మతస్థులు అందరూ కలిపి మన హిందూ మతాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నారండి. నాకు చాగంటి కోటేశ్వరరావు గారు, మన పరిపూర్ణానంద మళ్ళీ మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ముఖ్యంగా వారు అంటుంది ఏంటంటే మళ్ళీ ఒక హిందూ ధర్మానికి మళ్ళీ భగవద్గీతను మనం కన్ఫైన్ చేసుకునే పరిస్థితిలోకి ఎందుకు వెళుతున్నామనే ఒక అభిప్రాయం వస్తుంది. ముఖ్యంగా ఇది ఒక ధర్మానికి సంబంధించిందేనా? ఇంతకుముందు నేను బ్రేక్ కి ముందు కూడా ఒక మాట చెప్పాను. కొంత ఇతర మతస్థుల నుంచి భగవద్గీత అనేది పాఠ్యాంశాల్లో చేర్చడం అనేది రాజ్యాంగ విరుద్ధము, మా హక్కుల్ని కాలరాయడం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వారికి మీరేం చెప్తారు? బేసిక్గా వాళ్ళు అర్థం చేసుకోవాల్సి, ఏదైనా దేని గురించి అన్నా కామెంట్ చేసే ముందర దాని గురించిన డెప్త్ నాలెడ్జ్ తెలుసుకొని కామెంట్ చేస్తే బాగుంటుంది. విభూషణం మౌనం అపండితానం అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియనప్పుడు దాని గురించి కామెంట్ చేయకుండా ఉండడం బాగా. భగవద్గీత గురించి డెప్త్ తెలిస్తే, ఇంతకుముందు ఒక కాలర్ కూడా అడిగినాడు ఎందుకు అబ్జెక్షన్, ఇది ఇంకొకరికి సంబంధించిన దైవంది, ఇది మా దైవంది కాదు అని, మీది స్వార్థమవుతుంది అని.
బేసిక్గా భగవంతుడు అంటే ఏంది అన్నది సైంటిఫిక్గా మనము దాంట్లో తీసుకుంటే భగవద్గీత ఎంత యూనివర్సల్ అనేది ఇది ఈ రోజు కాదు, రేపొద్దునైనా కానీ అన్ని ధర్మాల వాళ్ళు తప్పనిసరిగా వేరే గతి లేకుండా దీన్ని వచ్చి ఫాలో చేయాల్సిన పరిస్థితే వస్తుంది. ఎందుకోనండి, కొంచెం టైం తీసుకుంటాను. భగవంతుడు అంటే అసలు క్లారిటీ చాలా మందికి ఉండదు. భగవంతుడు అంటే ఏంది అన్నది ఇందాక గంగాధర్ శాస్త్రి గారు కొన్ని లక్షణాలు చెప్పినారు. సైంటిఫిక్గా మనం తీసుకుంటే భగవద్గీతలోనే సైంటిఫిక్గా 7వ చాప్టర్లో జ్ఞాన విజ్ఞాన యోగంలో చాలా స్పష్టంగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు 2 శ్లోకాల్లో చాలా క్లారిటీ ఇచ్చినాడు. ఏమి? జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞానము విజ్ఞానం రెండింటి గురించి నిశ్శేషంగా చెప్తాను. అది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఏది మిగలదు అని అది చెప్పి 2 శ్లోకాల్లో ఏంటంటే అపరా ప్రకృతి పరా ప్రకృతి అని 2 రకాల ప్రకృతులు చేసి మొత్తం కాస్మిక్స్ డిస్క్రిప్షన్ క్లారిటీగా ఇచ్చేసినాడు. ఏమి? భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధ అని. ఇవి మామూలుగా కామెంట్స్లో మీరు చూసుకుంటే ఏమవుతుందంటే క్లారిటీ లేకుండా కేవలం ఒక పాండిత్యపరంగా తీసుకుంటే పంచమహాభూతాలు అట్లా అని చెప్తారు. ఓకే, సైంటిఫిక్గా మీరు తీసుకుంటే దాంట్లో స్పష్టమైన ఇదేంటంటే మాలిక్యులర్ లెవెల్లో, అటామిక్ లెవెల్లో, సబాటమిక్ లెవెల్లో పోయినప్పుడు అన్నీ ఒక దగ్గర కూడినప్పుడు ఇంటర్మాలిక్యులర్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఆ ఎనర్జీ ఎప్పుడైతే విడివడిపోతూ ఉంటుందో అప్పుడు ఒకదానికంటే ఒక సూక్ష్మ స్థితికి పోతాయి. ఓకే, దీంట్లో ఒకసారి కాలర్ తో మాట్లాడదాం సార్. కాలర్ తో మాట్లాడదాం. మహమ్మద్ గౌస్ సాహెబ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మహమ్మద్ గౌస్ గారు, భగవద్గీతని పాఠ్యాంశాల్లో చేర్చడానికి సంబంధించి మీరేం చెప్తారు? ఏ తరగతి వరకు పాఠ్యాంశాల్లో ఉంటే బాగుంటుందంటారు? ఇది భగవద్గీతకు మామూలు పాఠాలకు ఈ టెక్నిక్ అది కుదరదు. భక్తి ఎక్కువగా భగవద్గీత కోరేది భక్తి తత్పరత, మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. ఆ వాతావరణం ముందు సృష్టించి తప్పకుండా బాల్యంలో ఉంటేనే మాకు బుద్ధికి నీతిగా. అసలు మనిషి దినాలు ఏమిటంటే మోజులు ఫోజులు షోకులు టీకు టాకు తైతక తందనాల మీద ఎక్కువ పోతున్నారే కానీ నీతి రీతి ప్రీతి భక్తి త్యాగ నిరతి అంటే ఇవన్నీ పాత చిత్తకాయ మాటలు అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది శరీరం ఉంచోండి. నాకు తెలిసినంత వరకు బాడీ, మైండ్, సోల్. శరీరానికి తిండి అవసరం, మైండ్ కు తర్వాత చదువు విద్య ఇంటర్ అవసరం. మరి ఆత్మకు ఏమవసరం? ఎస్, అది ఏమిస్తున్నారు? ఇవ్వడం లేదు. సో వన్ సైడెడ్. టీచర్స్ కూడా తమకు కావాల్సిన డబ్బు కోసం, జీతం కోసం పని చేస్తున్నారు కానీ పూర్వం ఎక్కడో పాపం వండి బాధలు పడుతూ నీతి రీతి ప్రీతిగా భక్తి తత్పరత నేర్పినటువంటి గురువులు కూడా ఇప్పుడు లేరు. అది మనం తప్పు పట్టలేమో, మరి ఏం చేయాలా? ఓకే, దేవుని చెట్టు మార్చలేము కదా, మనిషి మార్చలేడా? మరి ఇంత సృష్టిలో మానవుడు కనీసం ఒక చీమ ప్రాణం పూయగలడా? ఓకే, మరి ఓకే. దేవుని కావాల్సింది భక్తి తత్పరత. అది ఆ భక్తి తత్పరత దండిగా ఉన్నది భగవద్గీతలో. మరి వారి స్థితిగతిని బట్టి చెప్పాలి. అది వెంటనే గౌస్ గారు, మీ మాటలు వింటుంటే మీరు భగవద్గీతను చదువుతారనే అనిపిస్తోంది. ఒక శ్లోకం ఏమైనా చెప్పగలుగుతారా? నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే అన్నాడు. ఓకే, దానికి సమానమైన ఇదే లేదు. పవిత్రమైన విద్య, ఇది పవిత్రమైన జ్ఞానం కాల సర్వ. మరి కాబట్టి దాన్ని మనం ఇక్కడ సమత మమత మానవత తద్భిన్నంగా ప్రవర్తిస్తే దానవత జన్మం శర్మం కాదు ధర్మం నేర్పుతుంది భగవద్గీత. ఓకే, ధర్మం మీరు ఎక్కడ ఏ విధంగా నేర్పుతున్నారు? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహమ్మద్ గౌస్ సాహిబ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సత్య హనుమశ్రీ గారు ముఖ్యంగా ఒక ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తే, కానీ ఆయన భగవద్గీతను చేర్చాలి, అసలు ధర్మాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. నిజంగా సంతోషించదగ్గ విషయమే. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఎందుకని ఇటువంటి విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతుందంటారు? ప్రస్తుతం దానికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. ఇంకొక విషయం యాడ్ చేయాలండి. ఈ మధ్య భగవద్గీత రిసైటింగ్ కాంపిటీషన్స్ లో ఒక ముస్లిం అమ్మాయి ఫస్ట్ వచ్చింది.
అంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో చూడండి. ఎవరు రాలేదు భారతీయులు, ఇంకా వేరే పిల్లలు ఎవరు రాలేదు. ఒక ముస్లిం బాలిక ఈ భగవద్గీత రిజిస్ట్రేషన్ లో ఫస్ట్ స్టాండ్. అవునండి. సో వాళ్ళకి అంటే ఇతర మతస్థులు కూడా దాని పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మనం ఏంటంటే కొంతమంది ఏదో దానికి కావాలని ఒక రాజకీయం చేయడం కోసం అది నేర్పకూడదని, లేకపోతే సెక్యులర్ స్టేట్. ముందు యోగా గురించి కూడా ఇలాగే అన్నారు. యోగా విశ్వవ్యాప్తం అయిపోయింది, విశ్వవ్యాప్తమైంది. భగవద్గీత కూడా విశ్వవ్యాప్తం చేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా? అసలు మనం చేయడం ఏంటంటే ఆల్రెడీ విశ్వవ్యాప్తం అయిపోయింది. అంటే ఇంకా అధికారికంగా ఏంటి, ఇది ఎవరు అధికారికంగా చేయడానికి అది లా పాస్ చేయడం కాదు, మనుషులు దాన్ని స్వీకరించారు అంటేనే అది విశ్వవ్యాప్తం అయిపోయింది. ఎప్పుడో జర్మనీలో ఆ శ్లోకాలు ఎక్కడో వినపడ్డాయి, అమెరికాలో వినపడుతున్నాయి. వైట్ హౌస్ లో రుద్రం చదువుతున్నారంటే వాట్సాప్ లో అందరూ మెసేజ్లు ఒకరికొకరు పంపించుకుంటున్నారు. హనుమాన్ చాలీసా ఒక అమెరికన్ యాక్సెంట్ లో ఒక అమ్మాయి చదువుతుంటే అది అంత పాపులర్ అయింది. మరి సాంస్క్రిట్ పట్ల వాళ్ళందరూ అంత ఇది చూపిస్తూ మన స్క్రిప్చర్స్ ని, మన మంత్రాలని ప్రపంచం అంతా అంత ఇదిగా చూస్తున్నప్పుడు మన దేశంలో ఎందుకు జరగట్లేదు? దానిని ఎందుకు వ్యతిరేకించాలి? ఇప్పుడు మిషనరీ స్కూల్స్ ఉన్నాయనుకోండి, మిషనరీ స్కూల్స్ లో వాళ్ళ చర్చ్ తో అటాచ్డ్ గా స్కూల్ ఉంటుంది, అక్కడ ఎవరు దాన్ని వ్యతిరేకించట్లేదే. ఇప్పుడు మాదర్సాలో వాళ్ళు డెఫినెట్లీ ఖురాన్ గురించి చెప్తారు, ఎవరు వ్యతిరేకించట్లేదు. మెజారిటీ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఎవరు ఎందుకు టీచ్ చేస్తున్నారు? సెక్యులర్ స్టేట్ లో ఏది చెప్పకూడదని ఏమి అనట్లేదు కదా. మరి మెజారిటీ పీపుల్ ఉన్న ఈ భారతదేశంలో, హిందువులే మెజారిటీగా ఉన్న ఈ దేశంలో భగవద్గీత పాఠ్యాంశంగా చేర్చడానికి ఎందుకు అభ్యంతరం తెలియజేస్తున్నారు? ఫస్ట్ ఆ విజ్ఞానం ఫస్ట్ ఈ ప్రశ్న అడగాలి. మీరు మిషనరీ స్కూల్స్ ని ప్రశ్నించరు, మాదర్సాలని ప్రశ్నించరు, కానీ మరి హిందువులకి సెపరేట్ గా స్కూల్స్ ఏమి లేవు, హిందూ పిల్లలు వెళ్లే సెపరేట్ స్కూల్స్ ఉండవు. మరి అలాంటప్పుడు భగవద్గీత ఎందుకు చెప్పకూడదు? భగవద్గీత ఎక్కడా కూడా ఒక ఛాందసాన్ని ఇదే ఉండాలి, మా ఇదే చదవాలి అని ఎక్కడ చెప్పదు. అసలు ఇండియన్ సనాతన ధర్మమే వసుదైవ కుటుంబకం అంటుంది. ప్రపంచమంతా ఒక కుటుంబం, అంత విశాలత్వం ఎక్కడ లేదు. ఇదే గొప్పది, మాదే ఉన్నతమైనది, మేమే గొప్పవాళ్ళము అని ఎక్కడా చెప్పలేదు. అంత గొప్పతనం అందులో ఉన్నప్పుడు దాన్ని స్వీకరించడానికి మనం ఎందుకు అంత సంకుచితంగా ఆలోచిస్తున్నాం? ఓకే, ఒక కాలర్ తో మాట్లాడదాం. వరంగల్ నుంచి వెంకటేశ్వర్లు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. హలో, మీరు చెప్పండి, వింటున్నారు. సార్ అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం సార్. నమస్కారం అంటున్నారు సార్. భగవద్గీతను సార్ ఒక స్కూల్ లెవెల్ కాదు సార్, ఒక కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో పెట్టాలి సార్. ఎందుకంటే భగవద్గీతలో ఒక విద్యార్థి సంబంధించిన విషయాలు, ఆ విద్యార్థి ఏ విధంగా చదవాలి, నడువుకి ఎట్లా ఉండాలి, ఒక గృహిణికి, ఒక గృహస్థునికి, ఒక రాజకీయ నాయకునికి, తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ కి, ఒక ఉపాధ్యాయునికి, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి భగవద్గీత ఆదర్శం సార్. అదొక హిందూ ధర్మం యొక్క మత గ్రంథం కాదు, అది అందరూ గుర్తించాలి ఫస్ట్. ఆ గ్రంథాన్ని చదవడం వల్ల స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ వరకు ప్రపంచంలో ప్రతి వ్యక్తి భగవద్గీతను అర్థం చేసుకుంటే సార్ ఈ ప్రపంచం చాలా సుఖ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ భగవద్గీతను స్కూల్ లెవెల్ తో పాటు ఏమంటున్నా కాలేజ్ లెవెల్, యూనివర్సిటీలో కూడా మొత్తం పెట్టాలి సార్. అది నా ఒపీనియన్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర్లు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. గంగాధర శాస్త్రి గారు, ఇప్పుడు ఇంతకు ముందు కమలాకర్ శర్మ గారు చెప్తున్నట్టు సైన్స్ అనేది ఉంది. ఇప్పటి వరకు సైంటిస్టులకు కూడా తెలియని అనేక అంశాలు భగవద్గీతలో ఉన్నాయని చెప్తున్నారు. ఒకవైపు మేనేజ్మెంట్ స్కూల్స్ లో దీన్ని ఒక భగవద్గీత ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠంగా భగవద్గీతను మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్తున్న పరిస్థితి. మన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయని మీరు అంటున్నారు. అయినా కానీ ఎందుకని పాఠ్యాంశంలో పెట్టాలంటే విమర్శలు? మనకి వెనకాల ఏదో సామెత ఉంది, ఆడదానికి ఆడదాయి శత్రువు లాగా హిందువులకి హిందువే శత్రువు, వీడు వేరేవాడు ఎవడో కాదంటలేదు. బేసిక్గా ఏంటంటే దీన్ని స్పష్టంగా చెప్పాలంటే ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్ అండి. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అల్టిమేటో అది స్పిరిచువల్ సైన్స్. ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సెస్ ఈజ్ భగవద్గీత. రెండవది, ఇండియాలో యాక్సెప్ట్ చేయట్లేదు, వేరే చోట్ల అంటే వేరే అన్ని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తోంది. ఇక్కడ సెక్యులర్ పేరుతో ఎందుకు జరగట్లేదు? మనకి ఇందాక మేడం అన్నారు, చాలామందికి తెలిసింది ఇది సెక్యులర్ పేరుతో హిందువులే సర్వనాశనం చేసుకుంటున్న స్థితిలో భాగంగా భగవద్గీత బయటికి రావట్లేదు. ఇది ప్రధానమైంది. న్యూ జెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యేవాళ్ళు తప్పకుండా భగవద్గీత చదివి తీరాల్సిందే. అదొక కోర్సు. ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మరి ఇక్కడేం రాగం? తర్వాత ప్రధానంగా దీని తర్వాత మనం ప్రారంభంలో అనుకున్నాం, లేకపోతే దీనికి కలిసే ముందు అనుకున్నాం, లండన్లో ఇంకా అనేక చోట్ల యూనివర్సిటీలో అనేక చోట్ల స్కూల్స్లో భగవద్గీత మ్యాండేటరీ, అసలు అందులో డౌటే లేదు. అయితే జనాలకి ప్రాథమికంగా తెలియటానికి భగవద్గీతలో ఏముంది అంటే కర్మ, నీ డ్యూటీని
అసలు భగవద్గీత ఎందుకు చెప్పారండి? ఎవరెవరికి చెప్పారు? కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? డ్యూటీ చేయడానికి వచ్చి ఆ డ్యూటీని మర్చిపోవడం వల్ల, ఆ డ్యూటీ నేను చేయను అనడం వల్ల కృష్ణుడు అర్జునుడికి ఇంత తలంటి పోసే అవకాశం పోయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అర్జునుడి విషాదానికి 2 కారణాలండి. ఒకటి, యుద్ధంలో తన వాళ్ళందరూ మరణిస్తారనేది. రెండవది, యుద్ధంలో ఆ యుద్ధాల్లో ఇంతమంది చనిపోవడానికి తానే కారణం అవటం అన్నది. మూడవది, యుద్ధంలో అందరూ చనిపోతున్నారనేది. ఇందులో నేను డ్యూటీ చేస్తున్నాననేది అహంకారం, నా వాళ్ళు అనేది మమకారం, చనిపోతున్నారు అనేది అజ్ఞానం. ఈ ప్రాథమికంగా ఈ మూడింటిని పక్క నుంచి డ్యూటీ చేసేవాడి మైండ్లోంచి, బుర్రలోంచి ఈ మూడింటిని తీసేస్తే తప్ప వాడు డ్యూటీ కరెక్ట్గా చేయడు అని చెబుతూ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన డ్యూటీలో ఉన్న బ్యూటీ ఏంటో చెప్పిన దాని తాలూకు సారాంశమే భగవద్గీత. దీన్ని ఇంకా సంక్షిప్తంగా అంటే ఏ శ్లోకాల రూపంలో మీరు అంటే చాలామందికి భగవద్గీత జనసామాన్యానికి చేరువు కాకపోవడానికి ప్రధాన కారణం అది సంస్కృతంలో ఉండటం, సంస్కృతం అర్థం కాదు. రెండవది, అది దాని తెలుగు ట్రాన్స్లేషన్ కూడా మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. గురువు ముఖతః తప్ప విడిగా మీరు చదువుకుని వెంటనే నవల్లాగా అది అర్థం కాదు. ఏ లాభమును పొందిన పిమ్మట అంతకన్నా ఇతర లాభములను అధికముగా నించడో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలను అని చెప్పడం కంటే యేసు వచ్చును అని చెప్తే ఈజీగా అర్థమవుతుంది. అక్కడ యేసు వచ్చునైనా ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు ఎవరు రారండి. మీరు ఎంప్లాయర్, మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ డ్యూటీ కరెక్ట్గా చేస్తే ఎంప్లాయర్ అంటే భగవద్గీత అనే జ్ఞాన మార్గాన్ని ప్రపంచ జనసామాన్యానికి చేరువు చేయాలనే కంకణబద్ధుడైన పరిపూర్ణానంద స్వామీజీ లాగా ఆయన కరుణించాలంటే ఏం చేయాలండి? ఈ కార్యక్రమం మీరు అద్భుతంగా నిర్వహించారు, క్రియేటివిటీగా నిర్వహించారని చెప్తే తప్ప ఆ దేవుడు లాంటి ఎంప్లాయర్ మీ దగ్గరికి రాడు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇంకొక అంశం, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఒక న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీ మాత్రమే కాదు, అనేక స్కూల్స్ లో కూడా ఇది కంపల్సరీగా సంస్కృతంని లేదా భగవద్గీతను నేర్పుతున్న పరిస్థితి. ఒక స్కూల్ అయితే రిపీట్ చేయండి, నైతిక విలువల విధానానికి భగవద్గీత కంటే మించిన గ్రంథం లేదు కాబట్టి చెప్తున్నారు అది. అంతే తప్ప దేవుడి గురించిన గొడవ లేదండి ఇందులో. కృష్ణుడు అర్జునుడికి డ్యూటీనే చెప్పాడు. ఆ డ్యూటీ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటో చెప్పాడు. మీకు ఒక 4 వాక్యాల రూపంలో చెప్తాను. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఎవరిని వంక చూసినా వీడే ఉత్తముడు, వీడిని అనుసరించాలి అనే స్థాయిలో నడువు నాన్న అని చెప్పేది మతం ఎలా అవుతుందండి? ఓకే, కమలాకర్ శర్మ గారు, ఒకసారి ముఖ్యంగా కొన్ని స్కూల్స్లో, ఒక స్కూల్లో అయితే డబ్లిన్లోని స్కూల్ జాన్ స్కాటస్ ప్రైమరీ స్కూల్లో అక్కడ నేర్పుతున్న వాళ్ళని ఒక మాట అడిగితే కనుక భగవద్గీతను ఎందుకు నేర్పుతున్నారంటే వాళ్ళు చెప్తున్న మాట, ఇట్ హ్యాస్ అ రిచ్ అండ్ అప్లిఫ్టింగ్ ఎఫెక్ట్ ఈవెన్ ఇఫ్ యూ హియర్ ఇట్ సౌండ్ వితౌట్ మీనింగ్. మీకు అర్థం తెలియకపోయినా ఆ సౌండ్ వల్ల వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయని వారు చెప్తున్న పరిస్థితి. నిజమేనా? సంస్కృత భాషలో ఉన్న పవర్ అది. అది మాత్రమే కాకుండా ఇంకా చాలా డెప్స్ కూడా ఉన్నాయండి దాంట్లో. ఇప్పుడు సౌండ్ అనేది ప్రొడ్యూస్ కావడానికి ఈ ఇంగ్లీష్ కానీ మిగతా లాంగ్వేజెస్లో కానీ దానిలోకి ఒక బేసిస్ లేదు. సంస్కృత భాష దాని పేరే సం ప్లస్ కృతం, బాగా చేయబడింది. మీకు కెనడాలో రీసెర్చ్ జరిగింది. ఏమేనంటే ఈ మిసైల్స్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి సౌండ్ బేస్డ్గా ఎక్కడి నుంటైనా సౌండ్ వస్తే ఆ సౌండ్ను గుర్తుపట్టి మళ్ళీ ఆ సౌండ్ను హిట్ చేయడం కోసం మిసైల్స్ డిఫెన్స్ దానివి తయారు చేస్తుంటే మరి సౌండ్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఇప్పుడు 100 మంది కూర్చొని మాట్లాడుతుంటే 100 మందిలో ఎవరి సౌండ్ ఏది అనేది మనకు ఆర్డినరీగా వేర్పాటు చేసుకోవడం కష్టం. కానీ దాని స్పెసిఫిసిటీ దాంట్లో ఉంటుంది. ఆ స్పెసిఫిటీ గుర్తుపట్టడం కోసము టోనోగ్రాఫ్స్ అని మిషన్స్ డెవలప్ చేసినారు. ఆ దాని నుండి దాన్ని స్పెసిఫిక్గా గుర్తుపట్టచ్చు. అట్లా చేస్తూ సౌండ్ ప్రపంచంలో వాళ్ళకి తెలిసిన సౌండ్స్ అన్నీ ఫీడ్ చేస్తే, మాకు తెలిసిన ఒక కిడాంబి శ్రీనివాస్ ప్రసాద్ అని ఆయన రీసెర్చ్ దాన్ని చెప్పిన విషయం ఇది. ఆ సౌండ్స్ అన్నీ వాళ్ళు ఫీడ్ చేస్తే దానిలను గ్రాఫిక్గా రిప్రజెంటేషన్గా తీసుకొచ్చే మెషిన్స్ అవి. ఆ మెషిన్ తోటి వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ ఫీడ్ చేస్తే వాళ్ళకి ఆశ్చర్యకరంగా తెలిసింది ఏంటంటే కేవలం సంస్కృత భాష ఒక్కటి మాత్రమే ఆ సౌండ్ ఇస్తే గ్రాఫిక్ రిప్రజెంటేషన్ దేవనాగరి లిపి వస్తుంది. ఓకే, అట్లానే వాళ్లకు ఆశ్చర్యం అనిపించి అన్ని దాంట్లో ఫీడ్ చేస్తూ వెళ్తే
లలితా సహస్రం ఫీడ్ చేస్తే వాళ్ళకు వచ్చింది శ్రీచక్రం అవుట్స్కమ్. ఓకే. ఆ శ్రీచక్రాన్ని మళ్ళీ వాళ్ళు ఇంకా లేజర్ తోటి డీప్గా 3 డైమెన్షనల్గా తీసుకుంటే స్పష్టంగా ఆ సౌండ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తే దాన్ని వచ్చింది అమ్మవారి విగ్రహం. ఓం రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు యస్తం వేద కిమృత కరిష్యతి. ప్రతి అక్షరంలో దానికి సంబంధించిన అధిష్టాన దేవత నివాసం ఉంటుంది అన్నది మనది ఇది. సో ఆ సౌండ్ కరెక్ట్గా వస్తే, ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా వస్తే దాని ఎఫెక్ట్ తప్పనిసరిగా చూపిస్తుంది. మీకు సెల్ ఉంది, 10 డిజిట్స్ నంబర్స్ ఉంటాయి, అందులో మీరు 9 డిజిట్స్ చక్కగా పెట్టి ఒక్క డిజిట్ తప్పు వచ్చినా కానీ అది మీకు సంబంధించిన వ్యక్తికి చేరదు. ఓకే ఓకే. భగవద్గీత అనగానే ఆ శ్లోకాలు, ముఖ్యంగా ఘంటసాల గారు పాడిన ఆ శ్లోకాలు వినబడ్డాయంటే అదొక విషాదమైన పరిస్థితి అనే చాలా మంది అనుకునే వాతావరణం కూడా మన సమాజంలో కనిపిస్తోంది. అంటే ఇది మరణానంతరం కాదు, జీవించడానికి గురించి చెప్పింది భగవద్గీత, జీవితం గురించి తెలియజేసింది భగవద్గీత అంటున్నారు. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి భారత్ టుడే. ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ముఖ్యంగా భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చాలా అనే అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా భగవద్గీత జీవితాన్ని తెలియజేస్తోంది. అది ఖచ్చితంగా పాఠ్యాంశాల్లో ఉంటే పిల్లలు ఇంకా అద్భుతమైన వ్యక్తిత్వాలు సంపాదించే విధంగా రూపుదిద్దుకుంటుంది అనే అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా సత్య హనుమశ్రీ గారు, ముఖ్యంగా మనం దీని గురించి మాట్లాడుతున్న ప్రతిసారి, భగవద్గీత అన్న ప్రతిసారి ఆ శ్లోకాలు ఎక్కడైనా ఘంటసాల గారి వినబడ్డాయి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో మరణం సమయంలో పెట్టడము, లేదా ఆ టైంలోనే ఆ శ్లోకాలు వినడము, ఇంట్లో వినడానికి కూడా కొంతమంది పెద్దవాళ్ళు అంగీకరించకపోవడము, ఇటువంటివి వింటూ ఉంటాం. జీవితాన్ని గురించి నేర్పించేదాన్ని ఎందుకని మరణ సమయంలోనే పెడుతున్నారు? జీవితానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి? అది తెలియక అజ్ఞానం అండి. అది కొంతమంది చేయడం వలన ఏమవుతుందంటే అది సైకలాజికల్గా కండిషన్ అవ్వటం. ఇప్పుడు మీరు ఒక 2-3 సందర్భాల్లో ఎవరో చనిపోయినప్పుడు మాత్రమే వినపడింది అనుకోండి, ఓహో ఇది చనిపోయినప్పుడు మాత్రమే పెట్టవలసిందేమో అనే సందేశాన్ని తెలియకుండానే కొంతమంది దాని ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో ఎట్లాగో మనం ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు స్క్రిప్చర్స్ చదవాలి, తప్పకుండా భగవద్గీత తెలుసుకోవాలి అనే స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ లేవు కదా. సనాతన ధర్మంలో వీ హ్యావ్ 4 ways. యూ కెన్ కర్మయోగి అవ్వచ్చు, జ్ఞానయోగి అవ్వచ్చు, భక్తి యోగి అవ్వచ్చు. కర్మయోగి అంటే యోగ కర్మ సుకౌశలం, అంటే నువ్వు చేసే పనిలో పర్ఫెక్షన్. ఇఫ్ యూ హ్యావ్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ యాక్షన్, దట్ ఇట్స్ ఈక్వల్ టు యోగా. అంటే భగవద్గీతని ఏ తరగతి వరకు పరిమితం చేయాలి, లేదా ఏ శ్లోకాల్ని పరిమితం చేయాలి? పరిమితులు ఏమైనా ఉన్నాయా దానికి? అట్లా లేదండి. మనము కొంతమంది ఎక్స్పర్ట్స్ కూర్చుని పిల్లలకి ఏవేవి అందించాలి, మొత్తం 18 అధ్యాయాలు, అన్ని శ్లోకాలు అందరూ చెప్పలేకపోవచ్చు, అందరూ చదవలేకపోవచ్చు. కానీ అందులో తీసుకోవాల్సిన ఎసెన్స్ కొన్ని మాత్రం తీసుకొని పిల్లలకి చెప్పడం ద్వారా ఏ సందర్భాల్లో వాటిని వాడచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈవెన్ బిఫోర్ ఎగ్జామ్ యాంగ్జైటీకి ముందర ఎట్లా చెప్పాలి, లేకపోతే మీరు ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో పర్ఫెక్షన్ ఎట్లా ఉండాలని చెప్పచ్చు, లేకపోతే పనిలో డిటాచ్మెంట్ నేర్పించచ్చు. మీ రిజల్ట్ పట్ల డిటాచ్డ్ గా ఉండండి, పనిలో పర్ఫెక్షన్ ఉండండి. మేనేజ్మెంట్ లో చెప్పేది కార్పొరేట్ గురూస్ అదే కదా, గివ్ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు ది గో. ఐ మీన్ డోంట్ బి అటాచ్డ్ టు ద రిజల్ట్ ని పట్టించుకోవద్దు, పట్టించుకోకుండా పని చేయండి అని చెప్పండి. స్టూడెంట్స్ కి చెప్పేటప్పుడు మీరు ప్రతి పనిలో పర్ఫెక్షన్ నే చూడమని చెప్తున్నారు. అంతేగాని భగవద్గీత అంటే ఇదేదో ఆత్మ పరమాత్మ సాల్వేషన్ కి సంబంధించింది, లిబరేషన్ కి సంబంధించింది, మోక్షానికి సంబంధించింది, ముసలి వాళ్ళు మాత్రమే చదవాలి, లేకపోతే వైరాగ్యంతో ఉన్న వాళ్ళు చదవాలి అనేది తప్పుడు ప్రచారం జరిగింది. ఆ తప్పుడు ప్రచారాన్ని మనం వీలైనంత ఖండించాలి, పిల్లలకు కూడా అందించాలి. పిల్లలకి దాంట్లోంచి తీసుకోవాల్సిన ఎసెన్స్ ఏంటో చెప్పాలి. Because it has got so much. Adi Bhagavad Gita jarigindi before an action. Arjuna was demotivated before మీరు వార్కి వెళ్ళడానికి ఆయనకి మోటివేషన్ లేదు అక్కడ. ఇట్స్ ఎ మోటివేషనల్ లెక్చర్. ఓకే, దాన్ని అప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఎమోషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యవహరించాల్సిన విధానాన్ని నేర్పారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. శాస్త్రి గారు మీరు టైం ఇవ్వట్లేదండి నాకు. చెప్పండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి ప్రవర్తించేటప్పుడు అది ఐక్యూ వేరు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వేరు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక్కొక్క సందర్భంలో మనిషి తన ఎమోషన్స్ కి లోనవ్వకుండా, అంటే ఈ ఎమోషన్
ఎక్కువ క్యారీ చేయకుండా దానికి సరైన డెసిషన్స్ తీసుకోవటమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఒక వ్యక్తికి ఈక్యూ అవసరం, ఐక్యూ కంటే కూడా ఈక్యూ అవసరం. ఇప్పుడు మన పిల్లలందరికీ ఐక్యూ విపరీతంగా ఉంటుంది. ఐక్యూ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ, వేరియస్ థింగ్స్. బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే సిచ్యువేషన్ మేనేజ్మెంట్. ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సెస్ లో వాళ్ళకి చెప్పేది ఏంటి? సిచ్యువేషన్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీకు చుట్టూ ఉన్న వాళ్ళు మీకు సహకరించట్లేదు, మీరు ఒక సూపర్వైజర్ గా ఉన్నారు, మీరు ఒక మేనేజర్ గా ఉన్నారు, మీ సబార్డినేట్స్ మీకు సహకరించట్లేదు, మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? దానికి తీసుకోవచ్చు భగవద్గీతలోని శ్లోకాలు. ఎన్నో ఉన్నాయి. స్టూడెంట్స్ ని మోటివేట్ చేయొచ్చు. మీరు నేను ఈ పని చేయను అన్న అర్జునుడికి పని చేయించింది భగవద్గీత. అంతేగాని ఆయనకేమి మోక్షాన్ని ఇప్పించలేదు, ఆత్మ పరం. హీ జస్ట్ గేవ్ యూ అ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ టచ్డ్ ఎవ్రీథing. That how you are portraying Bhagavad Gita is only for people who want moksha. It's not true. Vivekananda told science and religion are two ways to find the same truth. సైన్స్ అండ్ రిలీజన్ రెండు కూడా ఒక ట్రూత్ వైపే వెళ్తున్నాయి, కానీ డిఫరెంట్ వేస్ అంతే. మనకి సైన్స్ ఏంటంటే మనం ఇది ఇంకా రీసెర్చ్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి, దట్ ఈస్ నథింగ్ బట్ జ్ఞానయోగ. జ్ఞానయోగ ఇస్ నథింగ్ బట్ సైన్స్. Vedas have all the scientific thing, but why are we not telling the younger generation? మనమే younger generation ని దూరం చేస్తున్నామండి. మనం మాట్లాడితే మా ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఇదే చెప్తున్నారు. అది చెప్పకూడదు. పిల్లలకి దగ్గర చేయండి భగవద్గీతని. ఓకే, గంగాధర శాస్త్రి గారు, ప్రభుత్వాలకి మనం ఎటువంటి సూచన కానీ, మనం ఎటువంటి విన్నపాన్ని కానీ ఇవ్వాలంటారు? ప్రస్తుతం భగవద్గీత ఎంత వరకు అవసరం? ఆ అవసరాన్ని తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనకుంది. మీరు భగవద్గీత శ్లోకాల్ని మీరు సామాన్యులకు కూడా అందించారు. చాలా సందర్భాల్లో భగవద్గీత గురించి చాలా రీసెర్చ్ చేసిన పరిస్థితి. మీరేం చెప్తారు? కొన్ని లక్షల మంది సైన్యం మధ్యలో అర్జునుడు లాంటి మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్ డిమోటివేట్ అయి ఉన్న నేపథ్యంలో వాడిని మోటివేట్ చేయగలిగింది భగవద్గీత. ప్రపంచాన్ని ఎందుకు చేయదండి? ఓకే, మనకెందుకు ఉపయోగపడదండి? అయితే ప్రభుత్వాలకి, అంటే చాలా అజ్ఞానంలో కూడా చాలా ఇంకా చాలా ప్రాథమిక దశలో ఉన్న ప్రభుత్వాలకి ఉద్యమ స్థాయిలో భగవద్గీతని స్టూడెంట్స్కి తీసుకువెళ్లాలనే స్థితిని ఉద్యమ స్థాయిలో వాళ్ళ దగ్గర చేర్చితే తప్ప ఇది సాధ్యం కాదు. రెండోది ఏంటంటే, ఇందాక మేడం చెప్పారు, నేను ఇంకొంచెం లోతులో ఒక్కొక్క లైన్, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. మంచి పని చేయరా, శాశ్వతంగా మిగిలిపోయే పని చేయరా అని ఉదాహరణ చెప్పండి. అశోకుడు నాటిన చెట్లు ఇప్పుడు ఉన్నాయో చచ్చినాయో మనకు తెలియదు, కానీ రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన వెళ్లే బాటసారులకి తల్లుల్లాగా అక్కును చేర్చుకోవడానికి నీడలాగా తల్లుల్లాగా ఉపయోగపడేట్టుగా ఒక చెట్టు నాటితే ప్రపంచానికి అంత ఉపయోగపడుతుంది. అలాంటి ఐడియాలజీతో అశోకుడు బతికిపోయాడు. డూ సంథింగ్ లైక్ అశోక అని ఈ శ్లోకాన్ని ఉదాహరించండి. ఇందాక ఒక మహాత్ముడు చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమే వజ్యతే. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇంగ్లీష్ ప్రాబుల్ పట్టుకుని పాకులాడుతున్నాం. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్. నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది. అందులో ఏముంది? సాడిజం తప్ప. అట్ బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ వూల్. దానికి ఎంత బొచ్చుంటే మనకెంతండి? మన పిల్లలకు నేర్పించాల్సింది ఏంటండి? ఇది నహి జ్ఞానేన. ఇందాక చెప్పారు సంస్కృతం నేర్చుకుంటే ఏముంటుంది అంటే, సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతం మనకి ఇప్పుడు ఇందాక మేడం ఈయన కూడా చెప్పారు, వెబ్సైట్స్లో, తర్వాత వాట్సాప్లో, ఫేస్బుక్లో విపరీతంగా ప్రచారం అవుతుంది. అదేంటంటే సంస్కృత శబ్దాలకి, సంస్కృత అక్షరాలకున్న క్యాపబిలిటీ ఏంటంటే, దాని వైబ్రేషన్స్ ఏంటంటే మొత్తం సర్వనాడుల్ని చైతన్యం చేసి నీకు మహాజ్ఞానాన్ని ఇస్తుంది. అంటే శాశ్వతంగా ఉండిపోయే పనులు చేసేంత గొప్ప శక్తి ఇస్తుంది. సంస్కృతం నేర్చుకుంటే శబ్దం పరిపుష్టం అవుతుంది. శబ్దం పరిపుష్టం అయితే వాక్కు శుభ్రపడుతుంది. వాక్కు శుభ్రపడితే శుభ్రపడిన వాక్కుతో నువ్వు ఏది మాట్లాడితే అది శాసనం అవుతుంది. ఎప్పుడైతే శాసనం అవుతుందో ప్రపంచం నిన్ను అనుసరిస్తుంది. అంతటి స్థితికి సంస్కృతం చేరుస్తుంది. అట్లాగే సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ. ఇందాక ఒక మాట అన్నారు, జనాల టెన్షన్ అంతా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ముందు టెన్షన్ ఎందుకంటే ఫలితం ఎలా ఉంటుందో అనే ఆలోచన వల్ల నీకు టెన్షన్. అసలు ఫలితం గురించి రెస్ట్ ఆఫ్ ది థింగ్ లీవ్ ఇట్ టు ది గాడ్. దాని గురించి చెప్తా. అంటే ప్రాక్టికల్గా నువ్వు ఎలా ఉత్తమ జీవన విధాన మార్గానికి, ఫైనల్గా అండర్లైన్ చేస్తున్న మాట ఏంటంటే, ఉత్తమ జీవన విధాన మార్గానికి, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనకి, వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత కంటే మించిన సాధన ఇంకొకటి లేదు. ప్రపంచంలో ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ లో నాకు ఇది బాగా ఇన్స్పైర్ చేసిందని చెప్పండి. దాని మాత్రం భగవద్గీతలో కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు అమెరికా నుంచి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, భగవద్గీతని పాఠ్యాంశాల్లో చేర్చాలి అనే ఒక డిమాండ్ గానే ఎందుకు ఉండిపోతుంది అంటారు? ఎందుకని అది కార్యరూపం దాల్చట్లేదు? భగవద్గీత పాఠ్యాంశంగా రావడం వల్ల ఉపయోగం ఏంటి? నేను ఈ చర్చని ఫాలో అవుతూ ఉన్నాను అక్కడి నుంచి. ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అందరం మిస్ అవుతున్నటువంటిది, ఈరోజు భారతీయ జీవన విధానం మొత్తం కూడా రెండు రకాలుగా నడపబడుతుంది. ఒకటి రాజ్యాంగం పేరు మీద
పూర్తిగా భారతీయతకు ద్రోహం చేస్తున్నారు. రెండోది, రాజకీయ నాయకులు కూడా సెక్యులరిజం, లౌకికవాదం పేరు మీద హిందూ ధర్మానికి కావలసినన్ని తూట్లు పొడుస్తున్నారు. నా దృష్టిలో రాజ్యాంగాన్ని మనం ఎంత గౌరవించాలో, రాజ్యాంగం పేరు మీద మన చరిత్రని, మన భారతీయతను, మన అస్తిత్వాన్ని, మన ఉనికిని నాశనం చేసుకోవడం మటుకు ఏ రాజ్యాంగము మనకు హర్షించదు. రాజ్యాంగం అనేటువంటిది ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎదగడానికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులకు ఉపయోగపడాలి, కానీ ఉన్న స్థితినే పీకి పాడేసి కొత్త స్థితిని పట్టుకొచ్చి పెడతామనేటువంటి రాజ్యాంగాలు ఎప్పుడు కూడా నిలబడవు. కాబట్టి మన భారతీయతను ఇంకా మెరుగుపరిచి విశ్వవ్యాప్తం చేయడానికి ఈ రోజు మన రాజ్యాంగం అనేటువంటిది మనకు తోడ్పడుతుంది. కానీ ఏంటంటే లౌకికవాదం, సెక్యులరిజం, లౌకికవాదం, సెక్యులరిజం అనేటువంటి ముసుగు తొడిగి అందరినీ బుజ్జగించాలనుకుంటూ హిందువుల్ని మాత్రం తూట్లు పడవాలనేటువంటి పెద్ద ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నా దృష్టిలో ఈరోజు భగవద్గీత పరిపూర్ణానంద స్వామి లేకపోతే ఇతరుల్లో పండితులో కాకుండా ముందు 547 మంది, 560 మందో 570 మందో పార్లమెంటేరియన్స్ కి, రాజ్యసభ సభ్యులకి, మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 300 మంది ఎమ్మెల్యేలకి, ఓడిపోయిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ భగవద్గీత కోర్సు ఒకటి పెట్టాలి ముందు. ఓకే, మీరు ముందు భగవద్గీత నేర్చుకోండి, మీరు ముందు భగవద్గీతను చూడండి. భగవద్గీత గురించి మీరు అధ్యయనం చేయకుండా మీరు మాట్లాడకండి. సెక్యులరిజం అనేటువంటి టాపిక్ ని పక్కన పెట్టి ముందు అసలు భగవద్గీతను చదివితే ఈ రోజు వీళ్ళు మొత్తుకునే సెక్యులరిజం కంటే వేల లక్షల కోట్ల రెట్ల సెక్యులరిజాన్ని బోధించింది భగవద్గీత. అసలు సెక్యులరిజం తీసుకొచ్చినటువంటి కాన్సెప్టే భగవద్గీత. కాబట్టి ఈ రోజు రాజకీయ నాయకులకి భగవద్గీత అనేటువంటిది ఎలా అందించాలి, ఇది ఒకటి ఫస్ట్ మనం టార్గెట్ చేయాలి. స్కూళ్లలో పిల్లలకి మనం భగవద్గీతను ఇవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఏ విద్యార్థి యొక్క జీవితాన్ని ఇతర మతాలు తమ చేతుల్లోకి, తమ గుప్పెట్లోకి తీసుకుని వాళ్ళ యొక్క భావి పౌరులైనటువంటి వాళ్ళల్లో హిందుత్వం పట్ల, హిందూ ధర్మం పట్ల విషబీజాలు నాటి, హిందుత్వం అంటేనే వ్యతిరేక భావాలు, వ్యతిరేక ధోరణిని వాళ్ళు జొప్పించి రకరకాల వక్ర భాష్యాలు, వక్రీకరణ చేసి గందరగోళం సృష్టించాయో, ఈ రోజు మళ్ళీ విద్యార్థి దశ నుంచే ఈ భారతీయత అనేటువంటి పునాది పడాలి అని అంటే దానికి పునాది భగవద్గీత మాత్రమే. అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయానికి పునాది భగవద్గీత మాత్రమే, ఇంకొకటి కానే కాదు. ఎందుకంటే ఒక రామాయణం తీసుకుంటే అదేదో ఒక రాజుల గురించి చెప్పుకున్నట్టు అని అంటారు. ఒక రాజ వ్యవస్థ, ఒక వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఒక డైనాసిటీ, ఒక కింగ్డమ్ గురించి చెప్పారని అంటారు. మహాభారతం గురించి అని అంటే 2 రాజులు మధ్య జరిగినటువంటి యుద్ధము, ఒకే కుటుంబంలో 2 వారసత్వాల మధ్య జరిగినటువంటి పోరుగా మహాభారతాన్ని అనుకోవచ్చు. భాగవతం అని అంటే ఏదో కృష్ణుడు, దేవుడు, ఆయన యొక్క లీలలు, లేకపోతే ఆయన యొక్క మహిమలు, ఇవన్నీ చెప్పారని అనుకోవచ్చు. కానీ రామాయణ, భారత, భాగవతాలకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించే ముందు భగవద్గీతకి ఇటువంటి మచ్చలేదు, ఇటువంటి ఆలోచించడానికి అవకాశం లేదు. ఇందులో ఒక దేవుడు, ఒక మతము, నువ్వు ఇందులో ఇలా ఉండాలనే ఫెనటిజం ఎక్కడా కృష్ణుడు చెప్పలేదు. భగవద్గీత ఈజ్ నాన్ ఫెనటిక్ టెక్స్ట్. భగవద్గీత ఈజ్ నాన్ రిలీజియస్ టెక్స్ట్. భగవద్గీత ఈజ్ అన్ యూనివర్సల్ కాన్సెప్ట్, ద బాడీ ఆఫ్ నాలెడ్జ్, కంప్లీట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, చాలా మంచి మాట. ఏంటంటే నువ్వు పని చెయ్యి, ఫలితం గురించి ఆశించొద్దు అని భగవద్గీతలో చెప్పారు అని. దాన్ని ఇంకొక లైన్ కూడా యాడ్ చేస్తాను. ఫలితం గురించి ఆశించుకుంటే ఎవ్వరూ పని చేయడు. ఫలితం లేకపోతే, ఇప్పుడు నేను అమెరికా ఫ్లైట్ లో దిగాలి అని అంటే ఫ్లైట్ లో నన్ను సేఫ్ గా అమెరికా దింపుతుందా లేదా అనేటువంటివన్నీ నేను చెక్ చేసుకుంటాను. ఆ కంపెనీ ఎలాంటిది, ఆ ఫ్లైట్ ఎలాంటిది. అంటే నేను ఏ ఫలితం సాధించాలో దాన్ని దృష్టిలో పెట్టుకునే పని ప్రారంభిస్తాను. అసలు ఫలితమే ఆలోచించకపోతే పని అనేది ప్రారంభం కాదు. అయితే భగవద్గీతలో చెప్పబడ్డటువంటి అంశం ఏంటనంటే నువ్వు ఫలితాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నావో, నేను బాగా గుర్తించినటువంటి అంశం ఏంటంటే నేను ఆచరిస్తున్నాను దాన్ని. ఇప్పుడు ఫలితాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో దానికంటే 100 రెట్లు నువ్వు చేసే పనిని ఎంజాయ్ చేస్తే అదే నీ ఫలితం. నేను ఇప్పుడు చేసే పనిని ఎంజాయ్ చేస్తున్నాను, నాకు ఫలితం గురించి ఆలోచించను. భారత్ టుడే పెట్టేశాను అంతే, పని చేస్తున్నాను, ఫలితం ఆలోచించను. ఎవడన్నా పొగిడాడా, ఇది ఎవరికైనా నచ్చిందా, ఐ డోంట్ కేర్. ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ సంబడీస్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సంబడీస్ ఫీలింగ్. నాకు నేను చేసిన పని కరెక్ట్ గా ఉందా లేదా, అది నాకు సంతృప్తినిచ్చిందా లేదా. 2 కోణాలు చూడాలి. నాకు సంతృప్తినిచ్చే పనినే చేయమని భగవద్గీత చెప్పలేదు.
శాస్త్రాన్ని లేకపోతే శాస్త్రాంతర కార్యాలని దాటకుండా చక్కగా అంటే సామాజిక స్పృహతో ఏది ధర్మమో దాన్ని చేస్తూ, ఏది సత్యమో దాన్ని చేస్తూ, ఏది న్యాయమో దాన్ని చేస్తూ దాన్ని ఎంజాయ్ చేయి, దాన్ని అప్రిషియేట్ చేయి అనేటువంటిది భగవద్గీత నేర్పినటువంటి సున్నితమైన కోణం. నేను నా పనిని ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ రిజల్ట్. నాకు రిజల్ట్ ఏం వచ్చినా ఐఎమ్ నాట్ వరీడ్. నాకు నేను అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు. మా గురువు గారు అంటారు ఫలితాలు 4 రకాలుగా ఉంటాయట. ఒకటి అనుకున్న ఫలితం అనుకున్నట్టు రావడం, ఒకటి అనుకున్న దానికంటే తేడాగా రావడం, అంటే నేను ఒకటి అనుకుంటే దానికి రివర్స్ లో రావడం, పూర్తి భిన్న విరుద్ధమైనటువంటి కోణంలో రావడం రెండోది. మూడోది ఏంటంటే అనుకున్న దానికంటే తక్కువ రావడం నాలుగోది. అనుకున్న దానికంటే ఎక్కువ రావడం నాలుగోది. ఇలా 4 రకాల ఫలితాలు వస్తాయి. ఒకే ఫలితంలో 4 కోణాలు ఉంటాయి. సో ఈ 4 కోణాలు కాదు, ఇంకా 40 కోణాలు వచ్చినా ఐఎమ్ నాట్ వరీడ్. ఎందుకంటే నేను చేసే పనిని నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఫలితం. ఓకే, నేను అన్నం తింటున్నాను అని అంటే, మంచి ఫుడ్ తయారు చేసుకుని నేను అన్నం తింటున్నాను అని అంటే, తింటున్నప్పుడే నాకు నేను తినే తిండినే నేను ఎంజాయ్ చేయగలిగితే, రిలీజ్ చేయగలిగితే అదే నా ఫలితం. ఫలితం కంటే నా పనే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది భగవద్గీత నేర్పుతుంది. అర్జునుడికి ఏంటంటే మహాభారత యుద్ధం గెలిచి నువ్వు రాజు అవ్వాలి, నువ్వు రాజు అవుతావు, కూర్చుంటావు, సింహాసనంలో కూర్చుంటావు అని చెప్పలేదు. కృష్ణుడు ఏమన్నాడంటే, అరే ఉంటే బతికితే నువ్వు ఇక్కడ రాజ్యం వెళ్తావు, సత్య స్వర్గానికి వెళ్తావు, అవి రెండు ఎందుకు రా, నీ పని నువ్వు చేయి, నువ్వు యుద్ధం చేయి, నీ కర్మ ఏంటి, ఎంజాయ్ చేయి, యుద్ధాన్ని ఎంజాయ్ చేయి అన్నాడు ఆయన. సో యుద్ధాన్ని ఆయన ఎంజాయ్ చేశాడు. ఎలాగా? ధార్మికంగా నిలబడి సెంట్రల్ థీమ్ పెట్టుకుని నేను యుద్ధం చేయాలి, ఇది నా ధర్మం అనుకున్నాడు. యుద్ధాన్ని ఎంజాయ్ చేశాడు. బతికితే ఇక్కడ ఈ సుఖాన్ని అందుతాము, సుఖాన్ని పొందుతాము, చచ్చిపోతే స్వర్గ సుఖం పొందుతాము. రెండు వై యు ఆర్ వరీడ్ అబౌట్ దాట్. అది రిమోట్, ఇదేమో ఇప్పుడు రీసెంట్. బ్రతికితే రీసెంట్ రిజల్ట్ ఉంటుంది, చచ్చిపోతే రిమోట్ రిజల్ట్, అంటే స్వర్గానికి వెళ్ళి ఆనందాన్ని పొందుతాను. ఈ రెండు డోంట్ వరీ అబౌట్ దట్. నీ యుద్ధాన్ని అప్రిషియేట్ చేయి, నీ యుద్ధాన్ని ఎంజాయ్ చేయి, నీ ధర్మం యుద్ధం చేయడం, దాన్ని చేయన్నాడు. ఇప్పుడు గంగాధర శాస్త్రి ఉన్నారు, ఆయన భగవద్గీతని ఘంటసాల గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన మంచి స్వరంతో దాన్ని స్వరపరిచి చక్కగా బయటికి తీసుకొచ్చి చాలా కష్టపడ్డాడు. ఆయన సుమారు 9 సంవత్సరాలు ఆయన మొత్తం గిబ్బులు అన్ని ఆరిపేసుకుని మొత్తం పోయాయి. కానీ ఈరోజు ఆయన ముఖంలో ఆనందం ఎందుకుందండి? దాని ఫలితం మీద ఆనందం కాదు, తను చేసిన పని మీద ఆనందం, తనకు ఆనందాన్ని. ఒక డాక్టర్ కూడా ఒక ఆపరేషన్ చేస్తే ఫలితం తర్వాత సంగతి. ఆపరేషన్ అద్భుతంగా జరిగింది అనుకోండి, హీ విల్ అప్రిషియేట్ హిమ్సెల్ఫ్ ఇన్సైడ్, నేను చాలా బాగా ఆపరేషన్ చేశానని. కానీ సక్సెస్ అయిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేస్తారు, చూసారా? అప్పుడు ఆయనకు అనిపిస్తుంది ఆల్రెడీ నాకు తెలిసింది, నేను బాగా చేశాను, అవుతుంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, భారతీయ సంస్కృతిని, భారతీయ జీవన విధానాన్ని, భారతీయ నైపుణ్యాన్ని మనం కాపాడుకోవాలని అంటే రాజ్యాంగ ముసుగులోనో లేకపోతే ఈ రాజకీయ నాయకులు చెప్పే సెక్యులర్ ముసుగులో నుంచి బయటకు వచ్చి ఈరోజు హిందూ సమాజం పెద్ద ఎత్తున తమ యొక్క ఉనికిని కాపాడుకునే ఒక పెద్ద మార్గాన్ని రూపొందించుకోవాలి. అది లేకపోతే ఈ ముసుగులోనే మనం కొట్టుమిట్టాడుతూ ఇంకా మనం కూడా మభ్యపెట్టుకుంటూ చాలా ఇబ్బందుల పాలవుతాము. ఇది సత్యం. ఈరోజు అమెరికాలో మీరు గమనిస్తే, అమెరికాలో చాలా స్పష్టంగా భగవద్గీత గురించి ఎంత కసరత్తు చేస్తున్నారు. లండన్ లో చేస్తున్నారు, ఎక్కడెక్కడ దేశాల్లో చేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సినటువంటి అంశం, యోగాని మతం రంగు పులివి, యోగా ఎందుకు, ఇది ఒక మతం అని అన్నారు. కానీ ఈ రోజు యోగా అనేటువంటి మతం అండి. అది ఏమన్నా అర్థం ఉందా వీళ్ళకి? ఆయుర్వేదం అంటే ఒక మతం అంటారు, ఆయుర్వేదం ఒక మతమా? అరే ఈ జీవన విధానం అది. సూర్య నమస్కారం చేయమంటే అది ఒక మతమా? సూర్యుడికి నమస్కారం ఏమిటని అంటారు. అసలు సూర్యుడు ముందు నిలబడి చేసేటువంటి ఆ ప్రక్రియ ఆరోగ్య విధానం, అది మతం కాదు. భారతీయ జీవన విధానము మతం కాదు. భారతీయ జీవన విధానం ఒక ధర్మము. ఒక ఆవు ఎప్పటికీ శాశ్వతంగా ఎలాగైతే ఒక వెజిటేరియన్, ఒక పులి ఎలాగైతే ఎప్పటికీ శాశ్వతంగా ఒక కార్నివోరస్ యానిమల్ మాంసాహారం తింటుందో, అలాగే మనిషి కూడా ఒక ధార్మికమైనటువంటి ఒక విధి విధానాలతో నడవలసినటువంటి సంబంధించినటువంటి గ్రంథాలు ఏవైతే మనకు భారతీయ తత్వశాస్త్రాలు చెప్పాయో వాటిని ఈరోజు భారతీయులు కట్టగట్టుకుని, ప్రత్యేకించి హిందువులు, నేను ఇతర మతాలు నేను రమ్మనమని పిలవను, ఎందుకంటే వాళ్ళందరికీ ఆల్రెడీ రాజకీయ నాయకులు ముసుగేసి కూర్చోబెట్టారు. కులాల ముసుగు, మతాల ముసుగు, వీళ్ళందరికీ ముసుగులేసి కూర్చోబెట్టారు. కాబట్టి మనం ఇతరులు ముట్టుకో అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువుల ముందు సమాయత్తమవుదాం. మన హిందుత్వము, మన భారతీయ ఉనికిని మనం కాపాడుకుందాం. ఈ ప్రాసెస్ లో ఏ మతాన్ని మనం కించపరచొద్దు, కానీ ఎవడైనా వేలెత్తి చూపిస్తే ఉపేక్షించొద్దు. ఎవడు వేలెత్తి చూపినా ఉపేక్షించొద్దు, కానీ మనంగా వెళ్ళి కయ్యానికి కాలు దువ్వినట్టు ఎవరిని మనం రెచ్చగొట్టద్దు. మన ఉనికిని మనం కాపాడుకునే ప్రయత్నంలో మనం 100కి 100 రూపాయలు అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలి. భగవద్గీతను రాజకీయ నాయకులకి ప్రధాన గ్రంథంగా, అంటే వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే నువ్వు భగవద్గీత తెలుసుకొని కంటెస్ట్ చేయమని చెప్పాలి.
ఎందుకనంటే గీత అనే 2 అక్షరాలని మీరు 10 సార్లు ఉచ్చరించండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్తుంటాను, మీకే తెలుస్తుంది. గీత 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 గీత. ఆఖరికి వచ్చేటువంటి ఫలితం త్యాగి. గీత అనే పదాన్ని 10 సార్లు ఉచ్చరిస్తే త్యాగి అవుతున్నారు. ఈ రోజు రాజకీయ నాయకులకు కానీ, సన్యాసులు, మాలాంటి సన్యాసులకు కానీ, లేకపోతే ఎవరికైనా సరే సమాజంలో కావాల్సిన త్యాగ బుద్ధి. ఇతరుల కోసం నేను బ్రతకడం అనేటువంటి ఆలోచన రావాలి. సో ఇది భగవద్గీత నేర్పుతుంది. నాకేం జరిగింది, నాకేం జరగాలి, నేనేం చేయాలి అనే ఆలోచన ఉంటూ ఒక పక్కన నేను ఇతరులకు ఎలా ఉపయోగపడతాను, నేను ఏ రకంగా ఇతరులను నేను సంస్కరింపబడతాను, ఏ రకంగా వాళ్ళకి సంతోషాన్ని అందివ్వగలనే ఆలోచన భగవద్గీత నేర్పుతుంది. కాబట్టి గీత షుడ్ బి ఎన్ యూనివర్సల్ టెక్స్ట్. అది నాన్ రిలీజియస్, నాన్ ఫెనటిక్, అది నాన్ హిపోక్రటిక్, అది నాన్ డిప్లొమాటిక్. ఇట్ ఈస్ అ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ శాస్త్ర. దాన్ని మనం పిల్లల నుంచి బోధించడం చాలా తప్పనిసరి అంశం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు స్వామీజీ. మీ అభిప్రాయం తెలియజేసేందుకు, మీ సందేశాన్ని భారత్ టుడే ద్వారా తెలుగు ప్రేక్షకులందరూ విన్నారు. మీరు చెప్పిన మాటలను బేస్ చేసుకొని హిందూ సమాజం ముందుకు కదులుతుందనే ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గంగాధర్ శాస్త్రి గారు అండ్ కమలాకర్ శర్మ గారు అండ్ సత్య హనుమశ్రీ గారు. ఈ భగవద్గీత అంశం గురించి ఇంకా ఒక రోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరమైనా సరే అలా అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే మనకు కొంత సమయాభావం వల్ల మనం తొందరగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు చెప్పిన మాటల్ని తెలుగు ప్రేక్షకులు కూడా విని వారు కూడా ఖచ్చితంగా సమాయత్తం అవ్వాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వాలు పాఠ్యాంశంలో చేర్చే ముందు తల్లిదండ్రుల ముందు పిల్లలకు నేర్పించడం, ఇంట్లో పాఠశాల స్టార్ట్ అయితే తర్వాత ప్రభుత్వాన్ని మన తల్లిదండ్రుల బాధ్యతగా దాన్ని భావించాలి. అనాదిగా వస్తున్న మన భారతీయ సంస్కృతి మళ్ళీ పునర్వైభవం సంపాదించాలంటే కనుక ఇది పునాదిగా భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చాలని స్వామి పరిపూర్ణానంద చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. భగవద్గీత పాఠ్యాంశంగా ఉండడం వల్ల ఖచ్చితంగా జీవితం గురించి తెలుస్తుంది. ఓ కవి అన్నట్టుగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా అన్నారు. అంతటి అద్భుతమైన ఈ సంస్కారవంతమైన ఈ భారతీయ సమాజం ముందుకు నడవాలంటే భగవద్గీత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం, దాన్ని ఆచరించాల్సిన అంశంగా మనం భావిద్దాం. ఇది వాటి ధర్మపీఠం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.